హాయ్ అండి, నేను మీ రజనీని. ఈ రోజైతే మనం వేసంకాలం అయితే వచ్చేసింది. మనకి చల్లగా కావాలితే చల్లగా, ఎలా కావాలితే ఆ జ్యూస్లో అయితే తీసుకోవాలని అనిపిస్తుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఇలా అయితే తయారు చేసుకుందాం. రండి, లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. జ్యూస్ అయితే తయారు చేసేసుకుందాం. సూపర్ టేస్టీ. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వేసంకాలం అయితే వచ్చేసింది. ఫ్రూట్స్ ఇప్పుడు ఎక్కువగా ఉంటాయండి. మనం కూడా ఎండలకి చల్లగా ఏమైనా తీసుకోవాలి అని అనుకున్నప్పుడు జ్యూస్లు అది ఇలా సపోటాకాయలు అది తీసుకోండి. బ్లడ్ అది బాగా పడుతుంది. చూడండి, మెత్తగా ముగ్గిపోయినవి. ముగ్గిన కాయలన్నీ కూడా మనం ఇలా అయితే తక్కువ అయితే తీసేసుకోండి నీట్గా. హెల్త్కి మంచిదండి. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా కూడా తాగుతారు ఈ జ్యూస్ అయితే. సపోటా జ్యూస్ అంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే మొత్తం తీసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా నీట్గా వలుసుకొని ఇందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఈ గింజ, ఈ పువ్వారం కూడా తీసేసుకోండి పక్కకైతే. ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. అన్ని కాయలు కూడా ఇలా అయితే వలిసేసుకుందాం. పాల సపోటా అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇలా మొత్తం తీసేసుకోండి. పాల సపోటా ఎప్పుడు పొరల కింద బాగా తొక్క వచ్చేస్తుందండి. అదే మనకు అర్థం పాల సపోటా అని. చూడండి, ఇలా అయితే మొత్తం గింజలు, పువ్వారం మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా అయితే మొత్తం తీసేసుకోండి. మనం తీసుకున్న గుజ్జంతా కూడా చూడండి ఇలా అయితే తీసుకోండి. ఇలా మిక్సీ జార్ అయితే తీసుకోండి. మనం తీసి పెట్టుకున్న మొత్తం వేసేసుకుందాం. ఒక గ్లాస్ పాలైతే తీసుకోండి. మనం తీసి పెట్టుకున్న దాంట్లోకి ఈ పాలు అయితే ఒక గ్లాస్ వేసుకోండి. పాలు పోసుకున్న తర్వాత షుగర్ అది అస్సలు వేసుకోకండి. ఇవి పాల సపోటా, టేస్ట్ అయితే బాగుంటుంది. పంచదార అవసరం లేదు. ఇలా మిక్సీ అయితే పట్టేసుకుందాం మొత్తం. చూడండి, ఇంత తిక్కిగా అయితే నేను తీసుకున్నా. మీకు కావాలంటే ఇంకా పాలు యాడ్ చేసుకోవచ్చు. చూడండి, నాకు 3 గ్లాసులు తగ్గింది. మీకు ఇంకా పలచగా కావాలంటే తయారు చేసుకోవచ్చు. పాలు యాడ్ చేసుకుని ఇంకొక రౌండ్ వేసుకుంటే పలచగా అవుతుంది. నాకైతే ఇలా తిక్కిగా ఇష్టం అండి. ఇలా జీడిపప్పులు అయితే తీసుకోండి.
ఇలా అయితే మొత్తం ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోండి. మనకి నచ్చిన విధంగా పప్పులన్నీ యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకోండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఇవ్వండి. ఇష్టంగా తీసుకుంటారు. చాలా టేస్టీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ఐస్ కావాలితే యాడ్ చేసుకోవచ్చు. బై బై ఫ్రెండ్స్. బాయ్ అండి. కామెంట్ అయితే కంపల్సరీ పెట్టండి. తప్పులు రైట్లు ఉంటే సరి చేసుకుంటా. బాయ్ బాయ్.